అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఆగస్టు 13వ తేదీన బుధవారం నాడు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. కన్యా రాశి వారు కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది తెలుసుకుందాం. రేపటి రోజున మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు, అలాగే రేపటి రోజున మీరు ఏ దేవతారాధన చేస్తే రేపటి రోజున మీకు బాగా కలిసి వస్తుందనేటటువంటి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పబడింది. కాబట్టి వీడియోను చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా అయితే ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం, అలాగే వీరు రేపటి రోజున పాటించవలసినటువంటి కొన్ని చిన్నపాటి నియమాలు, ఇవి కూడా క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు, వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందనే తెలుసుకుంటే కనుక ముందుగా ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. అలాగే వీరు ఎవరిని కూడా కదిలించరు, ఎవరిని కూడా డిస్టర్బ్ చేయాలని చెప్పి ప్రయత్నించరు. వీళ్ళు డిస్టర్బ్ అవ్వరు. కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి, వీళ్ళను రెచ్చగొట్టండి, అస్సలు రెచ్చిపోరు. అంటే వీళ్ళనంటే ఆవేశపడేటట్లుగా చేయండి, అయినా ఆవేశపడరు. వీరు ఎప్పుడు కూడా ఎలా రియాక్ట్ అవుతారనేది ఎవరికీ తెలియదు. వీరి సొంత విషయాల్లో ఎవరైనా చేయి పెట్టినప్పుడు, సొంత విషయాల్లో అనవసరంగా తలదూచినప్పుడు, ఇలాంటి విషయాలప్పుడు వీళ్ళు రియాక్ట్ అవుతారు. కానీ మనం మిగిలినటువంటి విషయాల్లో కనుక వీరిని చూసినట్లయితే ఎంత చేసినా కూడా వీళ్ళని ఏ రకంగా కూడా మనం టచ్ చేయలేమన్నమాట. ఎదుటివారికి దొరికేటటువంటి మనుషులు కాదండి ఈ రాశివారు. చాలా చాలా తెలివిగా ఉంటారు, మేధావులుగా ఉంటారు, ఆవలించకుండా పేగులు లెక్క పెట్టేటటువంటి వ్యక్తులుగా ఉంటారనమాట. అలాగే బయటకు ఎలా ఉంటారంటే అసలు వీరికి ఏమన్నా తెలుసా, వీళ్ళేంటి ఏం పట్టించుకోరు, ఎంత పిచ్చోళ్ళ ఏంటి అనేది అర్థం కాదనమాట. అలా ఉంటారు పైకి. కానీ వీళ్ళు ఆలోచించినంత విధంగా వీళ్ళకే తెలియదా అనుకున్నంత వాళ్లకు ఏది కూడా తెలియకుండా ఉంటుంది. అంటే వీరి తెలివితేటలు అలా ఉంటాయి. జీవితంలో కష్టాలు కలిగినటువంటి వ్యక్తులు, నష్టాలను మిగిల్చినటువంటి వ్యక్తులు వీరిని పూర్తిగా తక్కువగా అంచనా వేయగలుగుతూ ఉంటారు. కానీ ఎవరి అంచనాలకు లొంగకుండా చాలా అంటే చాలా మేధావులుగా ఉంటారు ఈ రాశివారు. అయితే మామూలుగా కొంతమంది మీరు చూసే ఉంటారండి, చిన్న చిన్న విషయాలకు ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు, ఓవర్గా అరుస్తూ ఉంటారు, ఓవర్గా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ అంత అవసరం లేదు, కోపం తెచ్చుకుంటారు. అంతలోనే పెద్ద పెద్దగా కేకలు పెట్టేసి నలుగురిలో అంటే చెడ్డ అభిప్రాయాన్ని తెచ్చుకుంటూ ఉంటారనమాట. వీరు గయ్యాలి, అలాగే వీరిని కదిలిస్తే అసలు మనం మాట్లాడలేము అని చెప్పి కొంతమంది అలా అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే ఈ రాశివారు ఏంటంటే చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటారు, అలాగే హుందాగా కనిపిస్తారు. అలాగే వీరిని చూసి ఎదుటి వ్యక్తులు నేర్చుకోవాలేమో అన్నట్లుగా ఉంటారనమాట. మంచి తెలివితో చాలా ఇతరులకు కూడా ఏదైనా సహాయం కావాల్సి ఉంటే ముందంజలో ఉండేటటువంటి గొప్ప ఆదర్శప్రాయులన్నమాట. అలాగే చాలా చాలా గొప్పవారు, దయాహృదయం కలిగినటువంటి వారు. అంటే సహాయం కోసం వీరి దగ్గరకు ఎవరు వచ్చినా కానీ, అంటే వారు శత్రువులైనా కానీ వీరి దగ్గర ఉంటే ఉన్నదని చెప్పేసి అంతో ఎంతో సహాయపడతారు. ఇక ఈ రాశి వారికి వివాహ సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. రేపటి రోజున వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. అలాగే విహారయాత్రలకు ఎవరైతే వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటారో అటువంటి వారికి రేపటి రోజున విహారయాత్రలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. మీ జీవితంలో మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా చక్కగా మీకు అంటే ఈ కష్టాలన్నిటికీ కూడా భగవంతుడు మీకైతే మంచి అవకాశాన్ని అయితే అతి త్వరలోనే ఇవ్వబోతున్నాడు. మీ జీవితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది. పెట్టుబడి విషయాల్లో అయితే ఏ రంగాల్లో అయినా కానీ పెట్టుబడులు మంచిది కాదంటారు. పెట్టుబడి విషయాల్లో మాత్రం ఈ రాశివారు ఏమీ పెట్టుబడి పెట్టకండి. మీ దగ్గర డబ్బులు దాచుకునేటటువంటి ప్రయత్నం మీరు చేయాలి. డబ్బులు ఉంటే అంటే మీ దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే జల్సా చేద్దాము, విహారయాత్రలకు లేదంటే ఎక్కడికైనా ఫ్రెండ్స్తో తిరుగుదాము, ఇవే ఆలోచనలు మీరు ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు రాంగ్ స్టెప్ వేస్తున్నారు. ఇవి మానుకుంటే మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా మానుకుంటారో, ఒక రూపాయి దాచుకుంటే మీ భవిష్యత్ అంతా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశివారు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీ జీవితంలో చాలా మోసపోయి రియలైజేషన్ అయ్యేసరికి మీ చేతిలో ఏమీ ఉండడం లేదు, ఖాళీ చేతులు ఉంటున్నాయి. డబ్బున్నప్పుడు ఎవరి మాట వినరు. మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమిటన్నట్లుగా వీరు రియలైజ్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. మనం నీతులు చెబితేనో లేదంటే ఏదైనా మంచి మాటలు చెప్పినా కానీ ఇలా చాలామంది మోసపోయారండి. లేదంటే చాలామందిని మోసం చేస్తుంటే వాళ్ళు కొంతమంది పట్టించుకోరు. వీళ్ళందరి చేతులు కాలిన తర్వాత అబ్బా నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పి ఈ రాశి వారికి వాళ్ళంతట వాళ్ళు రియలైజ్ అయిపోతూ ఉంటారు. అప్పటికి వీరి జీవితం అంతా కూడా మారిపోతుంది. ఇక మీ బంధువుల్లో కావచ్చు, లేదంటే మీ తల్లిదండ్రులే చెప్తే కానీ మీరు అస్సలు మారరండి. మీకంటూ మీరు రియలైజ్ అవ్వాలి. అయితే 4 దెబ్బలు తాగితే ముందంజాకు వెళ్ళేటటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది.
కాబట్టి పెట్టుబడుల విషయంలో, డబ్బు విషయంలో మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జన్మస్థానంలో శని ఉన్నాడు. జన్మస్థానంలో శని ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకు దుర్బుద్ధి ఎక్కువగా పుడుతుంది. బెట్టింగ్లు ఆడాలనో, లేదంటే వేరే వేరే రంగాల్లోకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనో, లేదంటే దీంట్లో పెడితే మనకు ₹1 పెడితే ₹100 వస్తుంది అనేటటువంటి అత్యాశ, ఇటువంటివి మంచిది కాదు కదా. కాబట్టి అత్యాశకు పోతే మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తే కనీసం మీకు ఏదైనా కానీ ₹1 అంటూ రావాలి కదండి. అదేమీ లేకుండా ఉన్నది కూడా ఊడ్చుకుపోతే మాత్రం మీరే ఇబ్బంది పడవలసినటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. కాబట్టి మీరు దాచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఎంత ఉన్నా కానీ నా దగ్గర ఏమీ లేదు, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అలా ఉంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇళ్ల స్థలాలు, గృహాలు కావచ్చు, బంగారం విషయంలో మరి ఈ నెలలో మీకైతే బాగా కలిసి రాబోతున్నాయండి. బంగారం కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి బంగారం అంటే చాలా విపరీతమైనటువంటి ఇష్టం. బంగారం వేసుకోవాలి, మంచిగా అందంగా నలుగురిలో హుందాగా లగ్జరీగా కనిపించాలని చెప్పి చాలా ఆశలు కలలు కంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఉండేవే వేరే విషయం. కానీ ఈ రాశి వారికి ఏంటంటే మరీ ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి తగిన విధంగా మీరు మీ దగ్గర ఉన్నటువంటి రూపాయిని దాచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీ జీవితం కష్టపడేటటువంటి తత్వాన్ని ఎక్కువగా అలవాటు చేసుకోండి. మాటలను పొదుపుగా ఉంచుకోండి. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట వాడేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అనవసరంగా ఈ రాశి వారికి ఒక మంచి సజెషన్ ఏంటంటే అనవసరంగా ఎక్కువగా ఎవరితో మాట్లాడకండి. ఎవరితో పడితే వాళ్లకు సలహాలు మాత్రం ఇవ్వకుండా, మీరు సలహాలు ఇచ్చారా అవి పాటించి మిమ్మల్ని కిందకి లాగేలా చూస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి వీలైతే మీ మైండ్ను, మీ మాటను ఎప్పుడూ కూడా కంట్రోల్లో ఉంచుకోండి. ఎంత కంట్రోల్లో ఉంటే మీరు అంత పైకి వస్తారు. 100% కంట్రోల్లో ఉండండి. వీలైనంత వరకు మనం ఇక్కడ పొదుపుగా మాట్లాడాలి, అర్థం చేసుకొని మాట్లాడాలి. కాలానికి తగిన విధంగా 100% ఈ రాశి వారికి మంచి జరగబోతుంది. విదేశాలకు వెళ్ళడం రేపటి రోజున కనిపిస్తుందండి. అలాగే రేపటి రోజున వ్యాపార పరంగా, వృత్తిపరంగా అన్ని రంగాల వారికి కూడా చాలా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. అలాగే విదేశాలకు వెళ్తారు, అక్కడ స్థిరపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు సంపాదించాలనేటటువంటి ఆలోచనలు కూడా మీకు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి చక్కగా విదేశాలకు వెళ్ళవచ్చండి. శుభ ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి చిన్నపాటి కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఈ రాశివారి జీవితంలో ఎదగాలంటే మీ జీవిత కాలంలో ఈ రాశివారు ఎక్కువగా ఏంటంటే అండి పరమేశ్వర ఆరాధన చేసుకుంటూ ఉండండి. మంచి జీవితాన్ని సక్సెస్ఫుల్గా మీరు పొందాలి అంటే కనుక మీరు పరమేశ్వర ఆరాధన ఎక్కువసేపు చేసుకుంటూ ఉండండి. అలాగే మీరు మీ జీవితంలో మంచి పొజిషన్కు వెళ్ళాలి అంటే అంటే ఉద్యోగమైనా కానీ, రాజకీయమైన, వ్యాపారం కానీ ఇటువంటివన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకునేటటువంటి మాటలే. అయితే మీరేం చేయాలంటే మేము పెద్ద పెద్ద యాగాలు చేసుకోలేమండి, పెద్ద పెద్ద ఖర్చులు మేము పెట్టుకోలేము అని చెప్పి అనుకుంటే ఇంట్లో సింపుల్గా లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని పెట్టుకోండి. లక్ష్మీదేవి యొక్క పటాన్ని పెట్టుకుంటే లక్ష్మీదేవి ఫోటో ఎలా ఉండాలంటే కనుక అమ్మవారు ఒక కమలం పువ్వు మీద కూర్చొని ఇరువైపులా 2 ఏనుగులు అభిషేకం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి పటాన్ని తీసుకొని దాని ముందర కూర్చొని ఒక మంత్రం అయితే చెప్పుకుంటూ ఉండండి. ఆ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు చదువుకోండి. ఆ మంత్రం ఏంటి అంటే కనుక ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా పఠిస్తూ ఉండండి. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను జపించుకుంటూ అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమార్చనలు చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీ జీవితంలో మీరు ఏదైతే ధనానికి సంబంధించినటువంటివి కావచ్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదా ఇతరత్ర ఏదైనా కానీ మీకు ₹1 కలిసి రావాలని చెప్పి అనుకుంటూ ఉన్నవారు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా మీరైతే రన్ చేయగలరు. అలాగే వృత్తిలో మీ యొక్క నైపుణ్యం కూడా మీకు చాలా ఎక్కువగా మంచిగా ఉంటుందన్నమాట. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ యొక్క పరిశ్రమను కొనసాగించాలంటే కనుక ఈ చిన్నపాటి పరిహారం అని చెప్పుకోవడం కంటే కూడా మీ జీవితంలో ఇదొక భాగంగా ఏర్పరచుకోండి. అలాగే ఇతరులను కించపరచడానికి ప్రయత్నించకండి. మీ కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి మీరు ఎల్లవేళ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి రేపటి రోజున మీ ముందుకు కొన్ని అవకాశాలు కూడా రాబోతున్నాయి. అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకోండి. అలాగే బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒంటరితనం మీ ఆత్మీయులు కొంతమంది దొరకడంతో ముగింపుకు వస్తుంది. ఆ ఒంటరితనం అనేది మీ నుండి దూరం అవుతుంది, ఆత్మీయులు దగ్గరవుతారు. అలా దగ్గరైన తర్వాతైనా వారితో చక్కగా ఆనందంగా అంటే ముందు జరిగిపోయినటువంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోకుండా మరలా మీ బంధాన్ని దూరం చేసుకోకుండా జాగ్రత్తగా బంధాన్ని కాపాడుకోండి. ఒకవేళ మీరు మరలా జరిగిపోయినటువంటి విషయాలను కనుక మరలా ఏదైనా కానీ అంటే రిపీట్ చేస్తే కనుక
మీకు దగ్గరైనటువంటి ఆత్మీయ బంధం కూడా దూరం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. అలాగే పని చేసే చోట ప్రత్యేకించి మీరు జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున కొన్ని సమస్యలు పుట్టుకు రాబోతున్నాయి. మీ చుట్టూ ఉన్నవారే మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇరికించాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజున మీ పనిలో కొంచెం మీరు విశ్రాంతి తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మీకోసం కొంత సమయాన్ని కూడా కేటాయించబోతున్నారు. కొత్త అలవాట్లను అలవాటు చేసుకోబోతున్నారు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు మీతో మాట్లాడటం, అలాగే చాలా విషయాలకు మీకు మంచి సలహాలను ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒక చక్కని సర్ప్రైజ్ మీరు ఆ ఎదుటి వ్యక్తి నుండి అందుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున చాలా అద్భుతంగా ఆనందంగా మీ జీవితం అనేది ఎక్కువగా రేపటి రోజున సంతోషంగానే మీరు రోజును గడపబోతున్నారు. మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది.